వస్తువులకి వాల్యూ కడతారు కదా సార్. ఆ కార్డు ఇచ్చినప్పుడు అది నా థంబ్ ఇంప్రెషన్ ఉంటేనే యాక్టివేట్ అవుతుంది సార్. దీనిలో ట్యాంపరింగ్ చేయడానికి కానీ నల్లధనం ఇది కానీ ఏది ఉండదు సార్. ఇప్పుడు ఒక ఆయన మర్డర్ చేసి ఎక్కడికో పారిపోయాడు సార్. అతన్ని పట్టుకోవడానికి మన పోలీసులు ఇంకా ఇది పట్టుకోలేక సతమతం అవుతున్నారు సార్. ఇది కనుక ఇంప్లిమెంట్ అయితే అతను ఎక్కడున్నా కానీ ఇమీడియట్ గా కార్డ్ అనేది బ్యాన్ చేస్తే ఇమీడియట్ గా దొరికిపోతారు సార్. అతను తిరగడానికి అనేది ఉండదు సార్. బ్లాక్ మనీ అనేది అసలు కాగితాలే లేనప్పుడు ఇంకా దాచుకుని ఏం చేస్తారు సార్? ఆ కార్డులో ఎంతవరకు ఉందో అంతే కదా సార్. దీనివల్ల ఎవరెవరు ఎంత తిన్నారు ఏంటి మొత్తం తెలుస్తుంది సార్. మీ అభిప్రాయం కదా, అది దాంతో సాధ్యమా చెప్పండి, ఎవరైనా సార్ చెప్పండి ఎవరైనా. సార్ ఎందుకు సాధ్యం కాదు సార్? నువ్వు అట్లా కాదు, నువ్వు ఒక అభిప్రాయం చెప్పావు కదా, దాని మీద మనం డిస్కస్ చేద్దాం. అది సాధ్యమా కాద్యమా అసాధ్యమా అనేది. గుడ్ ఈవినింగ్ సార్. శ్రావణ్ సార్ ఫ్రమ్ థర్డ్ సిఎస్సి. ఇప్పుడు అతను చెప్పినట్టు చేయాలంటే అది మేబీ ఈజీ, కానీ ఇక్కడ వచ్చే సమస్య ఏంటంటే అతను ఒక యూనిక్ ఐడి కార్డు ఇస్తా అంటున్నాడు, దాంట్లో వాల్యుయేషన్ అంతా అందులో వేస్తా అంటున్నాడు. సో ఇక్కడ ఇంకో రీజన్ ఏమొస్తుందంటే నేను సీరియస్గా వెళ్ళిపోయి అతని కార్డు నేను స్టోల్ చేస్తాను. సో ఇన్ కేస్ అతని ప్రాఫిట్ అంతా నా దగ్గరికి వచ్చేస్తుంది. అతను అంటున్నాడు థంబ్ ఇంప్రెషన్ ఉంటేనే యాక్టివేట్ చేస్తానంటే ఈ రోజు ఫోర్జరీ దేనికైనా చేయొచ్చు సార్. వాళ్ళ టెక్నాలజీ ఎలా పెరిగిందంటే ఐ కెన్ రీడూప్లికేట్ హిస్ కార్డ్. నా టెక్నాలజీ ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు ప్రెజెంట్ టెక్నాలజీ సేమ్ అతని దగ్గర ఉన్న కార్డు నేను రీడూప్లికేట్ చేయగలను. సాఫ్ట్వేర్స్ అలా డెవలప్ అయిపోయినాయి. అందులో థంబ్ ఇంప్రెషన్ పెద్ద మ్యాటర్ కాదు సార్ అది, బికాస్ దేర్ ఆర్ మెనీ వేస్ సార్. థంబ్ ఇంప్రెషన్ అనేది చాలా పెద్ద. ఐరిస్ మేబీ ఇట్ ఈస్ ద ఓన్లీ కాన్సెప్ట్ వీర్ వీ కెనాట్ ఫోర్జర్, బట్ వీ కెన్ ఫోర్జర్ అయితే థంబ్ ఇంప్రెషన్. సో థంబ్ ఇంప్రెషన్ ఫోర్జ్ చేయొచ్చు సార్. ఇట్ మే బి పాసిబుల్ బికాస్ అల్టిమేట్ గోల్ అప్పుడు ఏంటంటే మనకు డబ్బు తో చేయాలని ఉండదు. నేను అల్టిమేట్ గోల్ ఏంటి నాకు అప్పుడు అతని కార్డు నేను హైజాక్ చేయాలి. చెప్పు నా అల్టిమేట్ గోల్ ఏమంటుంది సార్? ఇప్పుడు నేను చేయలేకపోవచ్చు హైజాకర్స్. సో నేను ఈజీగా హైజాక్ చేయ నేను చేయకపోవచ్చు, కొంతమంది హైజాకర్ చేయొచ్చు. ఏం చేస్తే బాగుంటుంది మరి నీ దృష్టిలో? ఇప్పుడు ఏంటంటే కరప్షన్ ఎక్కడ ఉందంటే మామూలుగా పొలిటిక్స్ లో ఉంది సార్. పాలిటిక్స్ లో మెయిన్ కరప్షన్ ఉంది. డబ్బు తీసుకుని ఓటేసి ఓటర్ ఉన్నంత కాలం ఈ రాజకీయాన్ని మనం మార్చలేం, ఈ రాజకీయ వ్యవస్థను మనం మార్చలేం. మారాలంటే ఒక మీడియా ఉండాలంటున్నారు. వదిలేద్దామా? ఒక నిమిషం సార్, ఐ విల్ క్లారిఫై దట్ ఆల్సో. ఇప్పుడు మీడియా ఉందంటున్నారు. ఇవాళ మీడియా ఎలా ఉందంటే ఒక మీడియా ఛానల్ వేసి దగ్గర పెట్టుకో, నువ్వు మైక్ ఆన్ లో ఉంటుంది. ఇప్పుడు మీడియా ఛానల్ ఎలా ఉందంటే ఒక మీడియా ఛానల్, సపోజ్ నేను మీడియా ఛానల్ ఉందనుకోండి, నాకు అపోజిట్ ఇంకో మీడియా ఛానల్ ఉందనుకోండి, నేను ఈ ప్రోగ్రామ్స్ ఎలా కండక్ట్ చేస్తానంటే ఆ మీడియా ఛానల్ దగ్గర అంత ఆస్తుంది, ఆ మీడియా ఛానల్ దగ్గర అంత వాల్యూస్ ఉంది, ఆ మీడియా ఛానల్ ఒక రాజకీయ వ్యవస్థ అప్పుడు ఇంత డెవలప్ అయ్యారని ఆ మీడియా ఛానల్ వస్తుంది. ఆ మీడియా ఛానల్ ఏమొస్తుంది నా మీద. ఇప్పుడు రాజకీయం నడుస్తుంది వాళ్ళ మీడియా ఛానల్, వాళ్ళు దానికోసం ఇలా చేస్తుందని మీడియా ఛానల్ కొట్టుకుంటున్నాయి కానీ ప్రజల సమస్య మీద ఎవరు ఫోకస్ చేయట్లేదు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కరెక్ట్ మీడియా ఛానల్ కావాలి. ఇప్పుడు మీడియా ఛానల్ వాళ్ళు వచ్చి ఎక్స్పోజ్ చేసుకున్నారు, అతని దగ్గర ఇంత ఆస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి సార్? అప్పుడు అతని దగ్గర అంత ఉంది, ఎంతవరకు నిజం ఇది ఎంతవరకు అబద్ధం అని వెంటనే వాళ్ళు అపోజ్ చేయాలి. గవర్నమెంట్ ఒక క్లీన్ ఫార్మేట్ ఇవ్వాలి. వాళ్ళు చెప్పేది కరెక్టా, వాళ్ళు చెప్పేది ఒక కమిటీ వేసుకోవాలి సార్. ఇప్పుడు అలాగే కొన్ని కోట్లు ఉపయోగించి ఒక ఆరోగ్యశ్రీ అని సంథింగ్ స్కామ్స్ నాట్ స్కామ్స్ ప్రాజెక్ట్స్ వదులుతున్నారు అని కోట్లు పెట్టేటప్పుడు ఒక కమిటీ ఎందుకు వేరు సార్? వాళ్ళు అది కరెక్ట్గా వర్క్ అవుతుందా, కరెక్ట్గా వర్క్ అవుతలేదు, ఈ కమిటీ ఎందుకు వేరు? రాజీవ్ గాంధీ చెప్పాడు ₹1 ప్రజాధనాన్ని వదులుతామంటే అది 19 పైసలు మాత్రమే కింద స్థాయి వాళ్ళకి వస్తుందని. మిగతా డబ్బులు ఏమైపోతుంది? కమిటీ ఎందుకు వేరు సార్? ఇప్పటికైనా ఆయన అంత ఇంటలెక్చువల్ ఆయనే చెప్పినప్పుడు తెలుసు, మనకు కూడా తెలుసు. ఇప్పుడు ఇంటలెక్చువల్స్ వాడాలి సార్. మీరు మన దగ్గర చాలా ఇంటలెక్చువల్స్ ఉన్నారు, కరప్ట్ గా ఇంటలెక్చువల్స్ చాలా మంది ఉంటారు. మీరు వెతకండి, వాళ్ళు దేనికి కరప్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలకు ఎవరికైనా ఎలా నిర్మూలించవచ్చు అని చెప్పడానికి కమిటీ వేయాలంట. ఒక కమిటీ వేయాలి. అసలు దీంట్లో తప్పు జరుగుతుందని వెంటనే వాళ్ళు ఫోకస్ చేసి చూపించాలి. సో ఇక్కడ స్కామ్ జరిగింది, ఈ ఇండివిజువల్ స్కామ్ చేశాడు, ఈ మంత్రి స్కామ్ చేశాడు, ఇంత కోట్లు తీసుకుని పక్కన పెట్టుకున్నాడు అని డైరెక్ట్ ఆ కమిటీ వచ్చి రిపోర్ట్ ఇవ్వాలి. రిపోర్ట్ కార్డు ఇవ్వాలంటే గవర్నమెంట్కి ఏం సపోజ్ ఉండకూడదు, వాళ్ళ పక్కన ఒక మీడియా ఉండాలి. వాళ్ళు చేసే ప్రతి పని ప్రజలు కనబడాలి. దీంట్లో అడుగున్న వాళ్ళకి కూడా వాళ్ళు కనబడాలి. అంతేగాని ఇలా చేస్తే కుదరదు సార్. అలాగే మనం ఇప్పుడు ఓటుకి ఇచ్చినప్పుడు వాళ్ళ వాల్యుయేషన్ చెప్పు, ఎందుకంటే ఇంకా చాలా మంది మాట్లాడాలి కదా. సార్ ఓటేసేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళ ఆస్తులు ఎంతనే కరెక్ట్ క్లీన్ ఫార్మాట్ ఇవ్వాలి. అలాగే వాళ్ళు దిగిపోయేటప్పుడు కూడా మా దగ్గర ఇంత ఆస్తులు ఉన్నాయి అని చెప్పాలి. సేమ్ ఇలాగే